నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. హెల్దీ బాడీ ఈక్వల్ టు హెల్దీ బ్రెయిన్ అంటారండి. అంటే మనం హెల్దీగా హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చాలా యాక్టివ్గా ఉంటాం. అదే ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా సరిగ్గా ఫుడ్ తిననప్పుడు మనం చాలా చిరాగ్గా ఉంటాం, ఎప్పుడు కోపంగా ఉంటాం. సో బ్రెయిన్ కూడా మనకి ఆటోమేటిక్గా సరిగ్గా పనిచేయదు కదండి. అందుకనే బాడీ వేరు మైండ్ వేరు అని సపరేట్గా ట్రీట్ చేసుకోకూడదు. సో హెల్దీగా మనం ఫుడ్ తీసుకున్నామంటే మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో మీరు బాడీ అండ్ బ్రెయిన్ హ్యాపీగా ఉండడానికి హెల్దీగా ఉండడానికి ఇవాళ కూడా బోల్డ్ అండ్ టిప్స్తో రెడీ అయిపోయింది మన డైట్ మెను. ఈ వారం అంతా కూడా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి, అదేనండి జీర్ణకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి, అవి ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలానే డిస్కస్ చేస్తున్నాం. ఇంకా బోల్డెన్ రెసిపీస్ కూడా చూసాం. మరి ఇవాళ కూడా బోల్డెన్ విషయాలు చెప్పడానికి రవలి రెడీగా ఉంది. మనం కూడా రెడీ కదా, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి. హాయ్ రవలి. హలో రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే, సో మనం ఈ వీక్ మొత్తం కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి, జిఆర్డి గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో మనము ఈ ప్రాబ్లంలో అనుకున్న ఇది రిఫ్లెక్సివ్ యాక్షన్ ఉంటుంది మనకి యూజువల్గా, అంటే మనకి ఎగదంతున్నట్టు ఉండడము, గొంతులోకి వామిటింగ్ సెన్సేషన్ అది అలా ఉండడం అని. కొంతమంది అలా సెన్సేషన్ ఉన్నప్పుడు దాన్ని బేర్ చేయలేక వాళ్ళే వామిటింగ్ చేసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అది అలా చేసుకోవచ్చా? దానివల్ల ఇంకా మనకి థ్రోట్లో ఇంకా ఎక్కువగా ఇరిటేషన్ అది ఫామ్ అవుతుంది కదా. అంటే లైక్ ఆ ప్రాబ్లం చాలా మందికి నాజియా ఫీల్ వచ్చినప్పుడు లైక్ వామిట్ చేస్తే ఆ ఫీల్ పోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల కాదు, నార్మల్గా అంటే యాసిడ్ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి అది పైకి వస్తుంది. కాబట్టి ఒకవేళ వామిట్ చేసినా కూడా మళ్ళీ కాసేపట్లో మళ్ళీ యాసిడ్ రిఫ్లెక్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో లైక్ ఎప్పుడైనా సరే ఫోర్స్ఫుల్గా వామిట్ చేయకుండానే బెటర్. సో ఎందుకంటే దానివల్ల వాళ్ళ థ్రోట్లో కూడా ఇరిటేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చిన ప్రాబ్లం అసిడిటీ వల్ల వస్తుంది, కానీ ఫుడ్ వల్ల కాదు. కాబట్టి ఒకవేళ అలా కష్టపడి చేసేసుకున్నా కానీ మళ్ళీ యాసిడిటీ అయితే గ్యారంటీగా వస్తుంది. సో అండ్ సోర్ థ్రోట్ కూడా ఉంటుంది ఆల్రెడీ. సో ఇంకా అలా వామిట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఇంకా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దానివల్ల లైక్ కంప్లీట్గా రిలీఫ్ రావడం వల్ల ఏముండదు. అవును, ఇలాంటి ఇట్లా కొంచెం అసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పొద్దున్న లేవగానే సన్నబడ్డానికనో లేదంటే హెల్త్ రీజన్స్ కనో నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉంటారు. మరి కానీ అసిడిటీ ఉన్నప్పుడు అలాంటి తాగితే అది అగ్రివేట్ అవుతుందా లేదా? వైటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్లో తీసుకుంటే లైక్ ఈ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వైటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇప్పుడు లెమన్ కానీ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ ఏది తీసుకున్నా కూడా ప్రాబ్లం చాలా ఎలివేట్ అవుతుంది. సో మ్యాక్సిమం అవి అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే చాలా మంది యూజువల్గా తీసుకుంటారు కదా, ఇప్పుడు నిమ్మకాయ రసం తీసుకుంటే మంచిది, గోరువెచ్చని నీళ్ళలో తీసుకుందాం అంటే అది ఒక అలవాటుగా కూడా ఉంటుంది. లేకపోతే లెమన్ టీ అనో ఏదో ఒకటి డే దిల్ స్టార్ట్ విత్ వైటమిన్ సి. సో లైక్ యాక్చువల్లీ మెటబాలిక్ బూస్టర్, మార్నింగ్ టైం తీసుకుంటే రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ మెటబాలిక్ బూస్టర్ కాబట్టి తీసుకోవచ్చు, కానీ ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే. అంటే మినిమల్ క్వాంటిటీ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్సెస్ గా తీసుకున్నారనుకోండి దానివల్ల ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అవును, సో అందుకని కొంచెం అసిడిటీ ఉన్నప్పుడు మనం నిమ్మకాయలు లేదా ఆరెంజెస్ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం కొంచెం వరకు అవాయిడ్ చేసేస్తే బెటర్ ఏమో కదా. అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ బెటర్. మరి ఇవాళ ఏ రెసిపీ అంటున్నారా? సో అడుగుదాం, ఇవాళ ఏం రెసిపీ? ఇవాళ మనం యోగర్ట్ రైస్ చేసుకుందాం. ఓకే, యోగర్ట్ రైస్. మామూలుగా మనం కర్డ్ రైస్ చేసుకుంటాము, సో యోగర్ట్తో చేసుకుంటాం. సో దాంతో డెఫినెట్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి యోగర్ట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. యోగర్ట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: యోగర్ట్, ఉడికించిన బ్రౌన్ రైస్, బాదం, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు, ఉప్పు. యోగర్ట్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం రవలి? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామా? రమ్య, ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇందులో అల్లం ముక్కలు తీసుకుందాం. నేను కొద్దిగా ఎక్సెస్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి అండ్ బాదం కూడా. నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కూడా తీసుకుంటున్నాను.
సో మనం ఈ జీఆర్డి టాపిక్ గురించి మనం చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం మన అన్ని ఎపిసోడ్స్లో కూడా. అయితే కొంచెం ఈజీగా గుర్తుండడానికి లేకపోతే అసలు ఏం చేయొచ్చు, ఏం అవాయిడ్ చేయాలి ఇలాంటివి ఒకసారి చెప్పామనుకో అందరికీ ఏంటంటే కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యూజువల్గా అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అందరూ సఫర్ అయ్యే ప్రాబ్లమే కాబట్టి పాయింట్స్ వైజ్ చెప్పేస్తే. యాక్చువల్లీ ఒబీస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కొద్దిగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్. అట్లా అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూస్గా క్రాష్ డైట్స్ అలాంటివి స్టార్ట్ చేస్తే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే లైక్ చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే లైక్ ఎక్కువ మీల్స్ తీసుకోకుండా ఓన్లీ ఒకటే మీల్ మీద డిపెండ్ అయిపోయి దానివల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా అవుతుంది. అందుకని చెప్పేసి లైక్ మేజర్ మీల్ 3 తీసుకోవాలి, 2 మైనర్ మీల్స్, అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. సలాడ్స్ అలాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. కానీ సలాడ్స్లో మనం రా ఆనియన్ కానీ చాలామంది క్యాప్సికమ్ ఇలాంటివి తినే అలవాటు కూడా ఉంటుంది. అవి తీసేసి మిగతా వేరే ఏది తీసుకున్నా సరిపోతుంది. అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్మోకింగ్ డ్రింకింగ్ మానేస్తే చాలా బెటర్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల ఓన్లీ జీఆర్డీ ప్రాబ్లమే కాదు, జీఐ ట్రాక్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఎలివేట్ అవుతుంది. దాంతోపాటు ఫర్దర్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి స్మోకింగ్ అలాంటివి మానేసి లో ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోకుండా మోడరేట్గా ఉండే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. జనరల్గా అయితే లైక్ 20 grams తీసుకోవాలనుకుంటాం మనం ఫ్యాట్. సో ఓన్లీ 20 grams వరకు రిస్ట్రిక్ట్ అయితే సరిపోతుంది. లైక్ కొన్ని కండిషన్స్లో అంటే చాలా సివియర్ ఉన్నప్పుడు 10-15 తీసుకున్నా సరిపోతుంది. అంటే ఒక 3 teaspoon కన్నా ఎక్కువ ఆయిల్ మాత్రం తీసుకోకూడదు. ఓకే. చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం ఉంటుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం ఉండి దానివల్ల కూడా జీఆర్డీ ప్రాబ్లం, యాసిడ్ రిఫ్లెక్స్ పెరుగుతుంది అనమాట. అలాంటి వాళ్ళు లైక్ కర్డ్ అలాంటివి తీసేసి దాని బదులు యోగర్ట్ తీసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి మేము యోగర్ట్ రైస్ చేసుకుంటున్నాం. ఓకే, అవును. అంటే ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అని మనం చాలాసార్లు ఎపిసోడ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే లాక్టోస్ అంటే పాలకు సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంతమందికి అస్సలు పడవు, దానివల్ల కొంచెం అసిడిటీ ఫామ్ అయినట్టు ఉంటుంది. కొంతమంది అసలు తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. కర్డ్ రైస్ లాంటివి అయితే ఇంకా అవైతే అవాయిడ్ చేస్తారు. అందుకని యోగర్ట్లో మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్టు దాంట్లో చాలా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అవి ఎక్కువగా ఉంటాయి. సో చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, కర్డ్లా కాకుండా ఇంకా టేస్టీగా ఎన్హాన్స్డ్ అయ్యి ఉంటుంది. అందుకని ఇవాళ మనం యోగర్ట్ రైస్ చేసుకుంటున్నాం. సో ప్రొసీజర్ ఏదైనా మనం యూజ్ చేసేది ఇక్కడ యోగర్ట్ మనకి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం, అంతే కదా? సో ఎందుకంటే స్పెసిఫిక్గా మనం కొంచెం ఎక్కువగానే ఈ వీక్లో బి కాంప్లెక్స్ ఉన్న ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేసాం అనిపించింది. యాక్చువల్లీ నార్మల్గా ఓన్లీ బి కాంప్లెక్స్ అనే కాదు, అంత బ్యాలెన్స్గా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ యాసిడ్ రిఫ్లెక్స్ని పెంచే ఫుడ్ కాకుండా కొంచెం ఆల్కనేటివ్ నేచర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కొద్దిగా బెటర్ అనమాట. యాసిడిక్ ఫుడ్ తీసుకోకుండా నార్మల్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా సివియర్ కండిషన్లో డాక్టర్స్ ఈవెన్ బ్లాండ్ డైట్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. అంటే ఎక్కువ మొత్తానికి కంప్లీట్గా ఫ్యాట్ మానేసి స్పైసీ ఫుడ్స్ కంప్లీట్గా మానేసి లైక్ ఓన్లీ చిన్నపిల్లలు పెట్టేలాగా బ్లాండ్ ఫుడ్ తీసుకోమని చెప్తారు. అంటే అసలుకి కారం లేకుండా. సో అంత సివియర్ కండిషన్ వరకు వెళ్ళే కంటే ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బెటర్. సో ఇది కూడా పప్పు బాగా వేగింది. రమ్య కరివేపాకు తీసుకున్నాము. ఆ లోపు నేను రైస్ మిక్స్ చేసి పెట్టుకుంటాను. ఓకే. రమ్య నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది కూడా వేగింది, ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేస్తాను. ఇందులో నేను లో ఫ్యాట్ యోగర్ట్ తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. రమ్య ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పోపు యాడ్ చేసేద్దాము. రమ్య మన యోగర్ట్ రైస్ రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. రమ్య యోగర్ట్ రైస్ రెడీ, దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చాలా క్విక్గా చాలా ఈజీగా అయిపోయింది యోగర్ట్ రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం.
యోగర్ట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: యోగర్ట్, ఉడికించిన బ్రౌన్ రైస్, బాదం, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, ఆవాలు, ఆలివ్ ఆయిల్, కరివేపాకు, ఉప్పు. యోగర్ట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నూనె వేసి అది వేడెక్కిన తర్వాత అందులో అల్లం ముక్కలు, ఆవాలు, ఎండుమిర్చి, బాదం వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బ్రౌన్ రైస్, యోగర్ట్, ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలను వేసి కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ యోగర్ట్ రైస్ రెడీ. యోగర్ట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో కర్డ్ రైస్ అయితే మనందరం చాలాసార్లు టేస్ట్ చేసాము అండ్ యోగర్ట్ రైస్ టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా క్రీమీగా ఉంది యాక్చువల్గా. అండ్ మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ బ్రౌన్ రైస్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే అది యాసిడ్ న్యూట్రలైజర్ అనమాట. నార్మల్గా ఇప్పుడు నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే జిఆర్డి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే చాలా బెటర్. అందుకే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మన యోగర్ట్ కూడా కొంచెం క్రీమీగా కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి సో దాంతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మనం ఇంకా దీని గురించి డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, యోగర్ట్ రైస్ చాలా బాగుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అయితే ఇందాక మన రవ్లీ చెప్పినట్టు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే మనం చాలా ఒబేసిటీ ఉంటుంది కదా, వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పచ్చి ఉల్లిపాయలు అవి తినకూడదని చెప్పింది, సో అవి అవాయిడ్ చేయండి. అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ నో, అసలు వద్దు. అండ్ అంతేకాకుండా పడుకునేటప్పుడు రైట్ సైడ్ పడుకోకుండా లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ పడుకున్నప్పుడు మొత్తం మన స్టమక్ మీదే అంత స్ట్రెస్ పడుతుంది కాబట్టి కొంచెం అరగడానికి టైం పడుతుంది. సో లెఫ్ట్ సైడ్ పడుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు ఎక్కువగా మనకి ఎగదంతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటప్పుడు కొంచెం పిల్లోని హైట్లో పెట్టి పడుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది బ్రీతింగ్ కూడా. నైట్ టైం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కన్నా ముందు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తినడానికి పడుకోవడానికి 2 hours గ్యాప్ ఉంచాలండి. తిన్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత పడుకున్నట్టయితే మనకి బాడీలో చక్కగా ఫుడ్ కూడా అరుగుతుంది కాబట్టి హ్యాపీగా నిద్ర పడుతుంది. ఇంకా బోలెని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం. మరి అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.